వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాస్ వరల్డ్. సో ఈ వీడియో ఏంటంటే మనం బడ్జెట్లో అరుణాచలం ట్రిప్ అలా కంప్లీట్ చేయాలో నేను చెప్పేస్తాను, మీరు వీడియో చూసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గాయ్స్, ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ అరుణాచల ఈశ్వరుడి నుంచి పిలుపు వచ్చింది. సో నేనైతే అరుణాచలం వెళ్తున్నాను. సో ఆ అరుణాచలం బడ్జెట్లో ఎలా వెళ్తున్నాను అనేది ఈరోజు వీడియోలో మీకు చెప్పేస్తాను. మీరు ఫుల్ వీడియో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని లగేజ్ మొత్తం పట్టుకొని అమ్మ ట్రైన్లోకి పులిహోర. సో నేను స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. అవర్స్ జర్నీ కాబట్టి ట్రైన్ ఫుడ్ కాకుండా ఇంటి ఫుడ్ అయితే అరౌండ్ 6:20 అవుతుంది. నా ట్రైన్ అయితే 7:20కి. సో 1 అవర్ ముందు రావడం మన ఇండియన్ థింగ్స్, అది మేము ఎవరు మార్చలేము. 7:20కి స్టార్ట్ అవుతుంది. సో ఇదే నా ట్రైను, తిరుచిరపల్లి ట్రైన్. సో ఇది వెల్లుపురం వరకే వెళ్తుంది. వెల్లుపురం నుంచి మళ్ళీ అరుణాచలంకి బస్ కానీ ఆటో మీద కానీ వెళ్ళాలి. ట్రైన్ అయితే ఓకే, బట్ నార్త్ ఇండియన్స్ అంతా ఉంటారు కాబట్టి ఆ స్మెల్ భరించలేము. ఓకే మేనేజ్ చేసుకొని అయితే మేము వెళ్ళిపోయాము. సో ఇది కృష్ణా బ్యారేజ్ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, లైటింగ్తో ఎంత బాగుందో. టోటల్ ఛార్జెస్ అనేవి లాస్ట్లో వీడియో ఎండింగ్లో మెన్షన్ చేస్తాను. సో వీడియో మొత్తం మీరు చూసేయండి. అరౌండ్ 11:30, 11:45 కల్లా మేము చెన్నై రీచ్ అయ్యాం నైట్. సో అక్కడి నుంచి వెల్లుపురం ఎగ్జాక్ట్ 12:30కి దిగాము రైల్వే స్టేషన్లోని. వెల్లుపురం స్టేషన్లో అయితే దిగిపోయాం, కానీ మాకు అక్కడి నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలో అస్సలు తెలియదు. అక్కడ ఏంటి అంటే అక్కడ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హెల్ప్ తీసుకొని, సో వెల్లుపురం బస్ స్టాప్ నుంచి మనకి ఛార్జెస్ అనేవి స్టార్ట్ అవుతాయి, ట్రావెలింగ్ ఛార్జెస్. సో అక్కడే ఆటో స్టాండ్ ఉంటుంది, అక్కడ నుంచి బస్ స్టాప్కి 20 రూపీస్ ఛార్జు. సో బస్సు తీసుకొని తిరువణమలై టెంపుల్కి 40 రూపీస్ ఛార్జు. సో అక్కడ బోల్డ్ బస్సెస్ అనేవి ఉంటాయి, ఎనీ టైం 24 అవర్స్ అవైలబుల్గానే ఉంటుంది. ఆ తిరువణమలై టెంపుల్ దగ్గర దిగిపోయి అక్కడ నుంచి మేము రూమ్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. శివసన్నిధి రూమ్స్ అనేవి మనం వెళ్తున్న 1 వీక్ ముందు నుంచే బుక్ చేసుకుంటే వాళ్ళు మనకి అలాట్ చేస్తారు. వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఇన్ తిరువణమలై. సో 500 పర్ హెడ్ అంతే. సో అక్కడ రూమ్ అయితే చాలా బాగుంది. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి రాజగోపురంకి 2 కిలోమీటర్స్ ఆటో తీసుకొని మేమైతే వచ్చేసాము. సో అక్కడికి రాగానే హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టి మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. ఆ హారతి కొబ్బరికాయ కలిపి ఓన్లీ 60 రూపీసే, అంతకు మించి ఎక్కువ ఇవ్వకండి. 100 రూపీస్ అడుగుతారు, అస్సలు ఇవ్వద్దు. ఓన్లీ 60 రూపీసే. అండ్ బొట్టు పెడతారు, వాళ్ళకి ఓన్లీ 10 రూపీసే ఇవ్వండి, అది అసలు ఎక్కువ ఇవ్వవసరం లేదు. సో ఇక్కడ నుంచి హారతి వెలిగించేసి రాజగోపురం ఇది, ఇక్కడ నుంచే మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఎలా స్టార్ట్ చేస్తాము అనేది చూడండి. సో ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. సో ఇది ఇక్కడ టెంపుల్, ఇక్కడ నుంచి ఇలాగా గిరి ప్రదక్షిణ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో గిరి ప్రదక్షిణ అనేది 2 ప్లేసెస్ నుంచి అన్ని స్టార్ట్ చేస్తారంట. ఒకటి రమణ మహర్షి ఆశ్రమం నుంచి, ఒకటి రాజగోపురం నుంచి. మేము రాజగోపురం నుంచి స్టార్ట్ చేసాము. అండ్ ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తాము అనేది, దాని ప్రాముఖ్యత, దాని విశిష్టత అనేది ఒక లాంగ్ వీడియో నేను చేశాను, ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి అష్టలింగాలు అనేవి, సో అష్టలింగాల్ని కంపల్సరీ మనం దర్శించుకోవాలి. ఈ అష్టలింగాలే కాకుండా మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న అడుగడుక్కి కూడా ఏదో ఒక ప్రాముఖ్యత ఉన్న గుడి అయితే కనబడుతుంది. ప్రతి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం మంచిది. మళ్ళీ ఆ ఈశ్వరుడు పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి. సో ఈ టెంపుల్లోని ప్రతి ఒక్కరు దిష్టి తీయించుకుంటారు ఇజ్రాయల్ చేత, అంత మంచి టెంపుల్ అది. అండ్ మనం వెళుతున్న మధ్యలో చాలామంది సాధువులు ఉంటారు, మనం వాళ్ళకి ఏదో ఒకటి దానం చేస్తే చాలా మంచిది గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు. అండ్ మనకి మధ్యలో అన్నీ ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి అప్పుడే ఇంకా షాప్స్ ఏవి ఓపెన్ చేయలేదు. సో అన్ని లింగాల్ని మేమైతే దర్శించుకున్నాం, ప్రతి ఒక్క చిన్న టెంపుల్ని కూడా దర్శించుకున్నాం. సో ఇంకా స్టార్ట్ చేసినప్పుడే కొంచెం ఇంద్రలింగం, అగ్నిలింగం దాటిన తర్వాత మేము టీ తీసుకున్నాం. కొంచెం నడ్డానికి ఓపిక వస్తుందని చెప్పి టీ తాగాము. ఆ తర్వాత ఇంకొన్ని కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత టిఫిన్ షాప్స్ అనేవి ఓపెన్ చేశారు. సో మేమైతే అక్కడ టిఫిన్ తినేసి ఇంకా ఆ ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము, మిగిలింది కూడా. బట్ ఇంకొక మిరాకిల్ ఏంటనిపించిందంటే, యాక్చువల్లీ 8 o'clockకే అక్కడ ఎండ అనేది వచ్చేసి ఫుల్గా కాలిపోయి ఎండకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారంట గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు. బట్ మా గిరి ప్రదక్షిణ అయ్యేటప్పటికి 11 అయ్యింది, అప్పటికి కూడా ఎండ అనేది రాలేదు. 11:45కి ఎండ అనేది స్టార్ట్ చేయింది.
అసలు మేము ఎక్స్పెక్టెడ్ చేయలేదు. అది నిజంగా మాకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి చాలా బాగా అందాయి. అండ్ మధ్య మధ్యలో వెళ్తున్నప్పుడు ఇలాంటి తాగడానికి కూడా ఇస్తారు, తాగండి చాలా మంచిది. సో ఫైనల్గా మోక్ష మార్గంలోకి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ నుంచి చాలా లైను. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పటికి లేట్ అయిపోయింది. టెంపుల్ అనేది 12కి క్లోజ్ చేసేస్తారన్నారని ఇంకా మేము ఆ మోక్ష మార్గం దగ్గర దండం పెట్టుకొని వెళ్ళిపోయాము. సో టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇది రూటు, ఇది ఫైనల్గా మనం రీచ్ అయింది. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తాము అని చెప్పి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళాలి. కొబ్బరికాయ కూడా ఓన్లీ 30 రూపీసే, అంతకుమించి ఎక్కువ ఇవ్వకండి. సో టెంపుల్ లోపలికి మేము ఫ్రీ దర్శనంలోకే వెళ్ళాము. 50 రూపీస్ అయితే చాలా లైన్ ఉందని ఇంకొక ఆయన చెప్తే, సో 50 రూపీస్ ఎందుకు అని చెప్పి ఫ్రీ దర్శనంలోకే వెళ్ళాము. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే. కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ప్రసాదంలు ఇస్తారు 10 రూపీస్. ఆ ప్రసాదం కలెక్ట్ చేసుకొని తినేసి అక్కడే కొంచెంసేపు కూర్చొని ఇంటికి తీసుకువెళ్ళడానికి కూడా లడ్డు ఉంటుంది 50 రూపీస్ అది. సో అక్కడ అవి తీసుకొని మేము మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో శివసన్నిధి కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్ళాం. అక్కడ భోజనం చేసి 12 అవర్స్ 3 పూట్ల ఫుడ్, 500 ఛార్జ్, వెరీ రీజనబుల్. శివసన్నిధి రూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఈ ఛార్జెస్ అన్నీ కలిపి కూడా ఓన్లీ అరుణాచలంకి అయినవి. బడ్జెట్ అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా మాకు టైం ఉందని చెప్పి ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్ళాం. అది ఏ టెంపుల్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను.